సైకిళ్లు చోరీ చేసే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు దొంగలను అరెస్టు చేసి 30 లక్షల విలువైన 56 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు మండలానికి చెందిన శివ, నాని, రవి, దుర్గా, హోసన్నలు కొంతకాలంగా మోటార్ సైకిళ్ల చోరీ చేస్తున్నట్లుగా ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు. కొడవలూరు మండలం పద్మనాభ సత్రం వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారుగా తెలుస్తుంది. వీరు నెల్లూరు జిల్లాలో 24, తిరుపతి జిల్లాలో 21, ప్రకాశం జిల్లాలో 8, బాపట్లలో 1, కడపలో 1, తూర్పుగోదావరి జిల్లాలో ఓ మోటార్ సైకిల్ చోరీ చేశారని వెల్లడించారు. మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేసిన సిబ్బందిని ఎస్పీ కృష్ణకాంత్ అభినందించి రివార్డులు అందజేశారు. దీనికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్లో వీళ్ళు ఈ బైక్ టెక్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఆల్మోస్ట్ మన 10 days నుంచి ప్రాపర్ ఎఫర్ట్స్ ప్రాపర్గా మనము ఫాలోఅప్ చేసుకొని ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మనం అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళ కోఆర్డినేషన్ చేసుకొని సో ఏది ఒక్క బైక్ కూడా మిస్ కాకపోతున్నట్టుగా ముద్దాయిని తర్వాత ఇంట్రాగేషన్ చేసి ప్రతి ఒక్కటి వాళ్ళతో ఏదైతే వాళ్ళ దొంగతనం ప్రతి ఒక్క బైక్ మన హ్యాండ్ ఓవర్ వచ్చేటప్పుడు మనకు ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సిసిఎస్, సిఐ గారు 1 and 2 తర్వాత వాళ్ళ టీం, తర్వాత కొడవలూరు సిఐ వాళ్ళ టీం అందరూ కలిసి ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు 56 బైక్స్ మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టీం అందరికీ మన డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో బైక్ కొంతమంది ఈఎంఐ ద్వారా కొనుక్కోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కటి అట్లీస్ట్ మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి తర్వాత వాళ్ళందరూ ఏంటంటే బైకే మెయిన్ ఆధారం. ఏదైనా కూడా వాళ్ళు పట్టుకోవడానికి కానీ దీనికి సంబంధించి సో ఇంకా కష్టపడి హార్డ్ ఎక్కిమంట కొన్న తర్వాత బైక్ పోతే సో వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఎఫెక్ట్ అయితే కొంతమంది బైకుల ద్వారానే వెళ్ళేసి వాళ్ళు చూసుకొని వచ్చేవాళ్ళు.